అందరికీ నమస్కారం. ఇది తంగేడు పువ్వు. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారు, మూత్రంలో చుద్ద కానీ వీర్యం కానీ పోతుంటే వారు దీన్ని సమూలము అనగా తంగేడు పువ్వులను మొత్తం తీసుకొచ్చి నీడను ఎండబెట్టి పౌడర్ చేసి రోజు ఉదయము ఒక 3 గ్రాముల మోతాదు కషాయం పెట్టుకొని తాగుతూ ఉంటే వీర్యం పోయేది చిక్కబడుతుంది. చిక్కబడి వీర్యం అనేది మూత్రంలో పోదిక. ఇంకొకటి మనది వయసు అనేది తగ్గుతుంది. దీని ద్వారా అంటే ఆయుష్ పెరుగుతుంది, వయసు తగ్గుతుంది. ముసలివారు సైతము యువకుల్లాగా కనబడతారు ఈ తంగేడు పువ్వుల వల్ల. దీని యొక్క పువ్వు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక కాయలు వచ్చేసి ఈ విధంగా తంగేడు కాయలను కాస్తున్నాయి. ఇప్పుడే మంచి అవకాశం ఇది. మళ్ళీ ఎండాకాలం వస్తే ఇది దొరకదు. దీన్ని అందరూ పువ్వులు తీసుకొచ్చుకొని సేకరించుకొని భద్రపరుచుకొని ఈ విధంగా చేసుకున్నట్టయితే షుగర్ లెవెల్ కూడా దీంతో తగ్గిపోతాయి. పరిపూర్ణంగా షుగర్ అనేది తగ్గుతుంది. దీంతో ఒక 40 రోజుల్లో మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఉపయోగించుకోండి. అందరికీ నమస్కారము. క్షేతబడి క్షుద్ర ప్రయోగాలు, గ్రహ బాధలు, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడే వారి కోసము ఇది తెల్ల దుర్శని చెట్టు యొక్క బదనిక. ఆదివారం అమావాస్య రోజు కానీ గ్రహణ సమయంలో కానీ దీన్ని కనుక మనం సేకరించుకొని ధూపదీప నైవేద్యములు ఇచ్చి, ఇది తెల్ల దుర్శని బదనిక. ఇక్కడ చూడండి, దుర్శని చెట్టు యొక్క బదనిక ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇట్లా ఈ విధంగా పూత అనేది వచ్చింది. ఇట్లా మీరు ఆ సమయంలో తీసుకొచ్చుకొని దీని నీడలో ఎండించి ఎర్రటి నిప్పుకలు తయారేసి ఈ గ్రహ బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి గనక మీరు ధూపం వేస్తూ ఉంటే ఇది అనుభవం మంచి యోగము. వారు తక్షణమే ఆయురారోగ్యాలతోటి మంచిగా మారుతారు. ఈ దుర్శని చెట్టు యొక్క బదనిక చెట్టు అయితే ఇది. ఎవరైనా అమావాస్య రోజు తెచ్చుకొని దీన్ని ఉపయోగించుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ దోషాల నుంచి నివారించబడతారు. ఈ విధంగా చెట్టుకు మరొక చెట్టు అనేది ఇట్లా వస్తుంది. ఇట్లా చెట్టు అనేది ఈ విధంగా అవుతుంది. పోల్చుకొని తెచ్చుకోండి. అందరికీ నమస్కారము. లక్ష్మీ కటాక్షం కోసము అంటే ఇంటిలో దరిద్రము, దోడు, శని, బహుబాధలు కలిగి ఉన్నప్పుడు ఇది అమావాస్య ఏ రోజైనా వచ్చినా పర్వాలేదు, ఆ రోజు ఈ బర్రెబచ్చలి చెట్టును తీసుకుపోయి గడ్డను గనక మనం ఇంటిలో గనక పెంచుకున్నట్టయితే ఇంటి లోపల అనేక రకాల బాధలు అనేటివి తొలగిపోతాయి. ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజు మాత్రమే దీన్ని ధూపదీప నైవేద్యములు ఇచ్చి ఈ గడ్డను మాత్రం తీసుకుపోవాలి. ఈ చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క కాయలకు ఇట్లా ఈ విధంగా నువ్వు అనేది వస్తుంది. ఇది రసవాద క్రియల్లో కూడా ఉపయోగిస్తారు. దీని యొక్క తీగ మొత్తం తెల్లగానే ఉంటుంది. ఇట్లా మూడు ఆకులు వస్తాయి. ఇట్లా 3 ఆకులు కలిగి ఉంటాయి. తీగకు కూడా నువ్వు అనేది వస్తుంది. ఇది ఎద్దడుగు చెట్టును పూలు ఉంటుంది, కానీ ఎద్దడుగు చెట్టు మాత్రం కాదు ఇది. ఈ విధంగా ఆకులు అనేటివి ఇట్లా మందంగా ఉంటాయి, దళసరిగా. వీటిని మీరు ఎక్కడన్నా గుర్తుపట్టుకొని అమావాస్య వచ్చిన రోజు ఈ గడ్డను తీసుకుపోయి ఇంటి లోపల కానీ ఇంటి బయట ఆవరణలో కానీ పెంచుకున్నట్టయితే మీకు పట్టి పీడించేటువంటి బాధలన్నీ పోతాయి, ఖచ్చితంగా పోతాయి.